హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంకేఎస్ మలిలా లాగ్స్. ఈ వీడియో అండి మేము షష్ఠి రోజు తీసామండి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు. ఆ రోజు మేము టెంపుల్కి వెళ్ళామండి. మా ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంది. అక్కడ చూడండి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం, పుట్ట, మన నాగశిలలు ఎన్ని ఉన్నాయో అమ్మవార్లు. చాలా పెద్ద గుడి అండి, చాలా బాగుంటుంది. మేము ప్రత్యేకంగా షష్ఠి అంటే మాకు చాలా ఇష్టం. ఆ రోజు ఉపవాసం ఉండి దేవుడికి పాలాభిషేకం చేసి మంచిగా చేసుకుంటామండి. సో మేము అక్కడ గుడికి వెళ్ళాము. మంచిగా ఉన్నాయి కదా అమ్మవార్ల ఫోటోలు, పుట్ట, దేవుడు అన్నీ మీకు చూపిద్దామని అన్నిటినీ ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చానండి. వీడియో మొత్తం చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ఎంత మంచిగా నవగ్రహాలు ఉన్నట్లు అమ్మవారు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విధంగా ఉన్నారు. నాగదేవత అమ్మవారు 5 సిరుడుగల పడగ మీద అమ్మవారు ఉన్నారండి. అమ్మవారు చూడండి పక్కన ఉన్నారు. నాగదేవతల శిల్పాలు ఉన్నాయి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి చూడండి నెమలి వాహనం మీద ఎంత చక్కగా కూర్చో ఉన్నారో. చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు కదా. ఇలా ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేసి పసుపు కుంకుమతో పూజించి స్వామివారిని దర్శనం చేసుకొని పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు పోసి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చామండి. నిజంగా అండి, సుబ్రహ్మణ్య షష్ఠి అంటే మాకు చాలా ఇష్టం. మేము సుబ్రహ్మణ్య స్వామిని చాలా ఇష్టపూర్వకంగా నేను కొలుచుకుంటానండి. అందులోనూ ఫస్ట్ అమావాస్య వస్తుంది. అమావాస్య తర్వాత వస్తుంది కదా ఆ షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకుంటే ఖచ్చితంగా ఆయన తీరుస్తారండి. ఆ రోజు ఫాస్టింగ్ ఉండి స్వామివారిని పూజించుకొని మనసారా ప్రార్థించి మీకు ఏమన్నా కోరికలు ఉంటే ఆయన వెంటనే నెరవేరుస్తారండి. స్వామివారు అంత మహిమ గలదండి. సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని కొలిస్తే చూడండి, నాగపడగల శిలల మధ్య సుబ్రహ్మణ్య స్వామి ఎదురుగా పుట్ట ఎంత చక్కగా ఉందో. ఇట్లా పుట్ట చుట్టూ ఇట్లా విగ్రహాలు ఉండడం ఎంత బాగుంది కదా. చాలా బాగుందండి. మేము ఒక్కరమే కాదు, చాలా అంటే చాలా మంది వచ్చారు. గుడి కూడా చూడడానికి చాలా చిన్నది ఉంటుందండి, కానీ ఫుల్ రష్ ఉంటుందండి. దర్శనం చేసుకోవడానికి, ప్రదక్షిణాలు చేయడానికి కూడా మనకు టైం సరిపోదండి, అంతమంది ఉంటారు. ఇక్కడ చూడండి, మా ఆయన గుడి దగ్గర ఒక చిన్న కుక్క పిల్ల ఉంది. అది దేవుడి చుట్టూ తిరుగుతుందండి. దేవుడు ప్రదక్షిణాలు చేస్తున్నట్లు తిరుగుతుంది. దాన్ని మా ఆయన ఎంత మంచిగా వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చారు. చాలా బాగుంది కదా. అది గుడి దగ్గరే ఉంటుందండి, ఎక్కడికి వెళ్ళట్లేదు. కుక్కపిల్ల చూడండి, అసలు దేవుడి దగ్గరికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం అట్లే చేస్తుందండి. అలాగే ఈ గుడి పక్కన ఒక అయ్యప్ప స్వామి గుడి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. ఈ గుడి వీడియోలు కూడా మీకు త్వరలోనే వచ్చేస్తాయండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది వెంకటేశ్వర స్వామి గుడి టెంపుల్ అండి. దగ్గరలోనే ఉంటాయండి ఈ గుడిలన్నీ మాకు. పక్కన ఆంజనేయ స్వామి ఉంటారు. అదిగో అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే అండి అయ్యప్ప స్వామి టెంపుల్. ఇక్కడ చాలా అంటే చాలామంది స్వాములు అందరూ మాలలు వేసుకొని ఇరుముళ్ళు కట్టుకొని ఇక్కడే ఉంటారండి. ఇదిగోండి, మళ్ళీ మన పుట్ట దగ్గరికి వచ్చేస్తాం. ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ పుట్ట చూడండి, నాగేంద్ర స్వామిని కొలుస్తారు. నాగేంద్ర స్వామి మా అమ్మ వాళ్ళ ఇల్లుపు దైవం అండి. సుబ్రహ్మణ్య స్వామి కూడా నాగపడగల మీదనే ఉంటారండి. కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా తమిళనాడులో బాగా ఎక్కువ అంటే ఎక్కువ మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామినే కొలుస్తారండి. తమిళనాడులో మురుగన్ అంటారు, మనం సుబ్రహ్మణ్య స్వామి అంటామండి. చూడటానికి చూడండి ఎంత విధంగా ఉంది కదా. మధ్యలో పుట్ట, చుట్టూ నాగపడగలు, ఎదురుగా నాగపడగల కింద సుబ్రహ్మణ్య స్వామి, అది నెమలి వాహనంలో ఎంత చక్కగా ముద్దుగా ఉన్నారో కదా స్వామి. చూశారు కదా, చాలా ఇంతగా ఉంది కదా. నేను ఫస్ట్ చూసినప్పుడు షాక్ అయ్యాను, ఏంటబ్బా పుట్ట చుట్టూ ఇట్లా ఉంది, చూడడానికి బాగుంది కదా అని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.